హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ వాయిస్. సో, బేసిక్‌గా ఇవాళ టాపిక్ దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే బ్రాండ్. బ్రాండ్ అంటే ఎట్లా అంటే లైక్ బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ వాచ్, బ్రాండ్ అంటారు కదా! సో, ఆ బ్రాండ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో, ఎందుకు బ్రాండ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే లైక్ దేర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ వాళ్ళకి ఓన్లీ బ్రాండెడ్ వేయాలి. బ్రాండెడ్ యేసుకుంటేనే మంచిగా కనిపిస్తాం. నార్మల్ బట్టలేస్తే మంచిగా కనిపియం. జనాలు కొంచెం చీప్‌గా చూస్తారని ఒక చిన్న మైండ్ సెట్‌తోని ఉంటారనమాట. సో, ఇవాళ నేను ఆ మైండ్ సెట్‌ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా అంటే బ్రాండెడ్ బట్టలేసుకుంటేనే నీకు విలువొస్తది. బ్రాండెడ్ వాచ్ యేసుకుంటేనే నీకు విలువొస్తది. బ్రాండెడ్ షూస్ యేసుకుంటే నీకు విలువొస్తదంటే, అట్లాంటి విలువ ఇచ్చే ఫ్రెండ్ ఎవడైతే ఉంటాడో వాడిని కట్ జేసేయండి ఫస్ట్. ఎందుకు చెప్పాలనా? సీ ఆబ్వియస్‌లీ నీ ఫ్రెండ్ ఎవడైతే బ్రాండ్ అని కొట్టుకుంటూ ఉంటాడో, మైట్ బీ వాడు మస్తు బలిసినోడు ఉండొచ్చు. వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి ఉండొచ్చు. ఆబ్వియస్‌లీ వాడు ఏసుకోవడం తప్పులేదు. ఇప్పుడు నువ్వున్నావు. నీ పరిస్థితి ఎట్లా అంటే నీది నువ్వే సంపాదించుకోవాలి. లైక్ నువ్వు సంపాదించింది గాక నీ సంపాదనలో నీ ఇల్లు నడవాలి. సో, అట్లాంటప్పుడు నువ్వు బ్రాండ్ అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఒక పర్సన్ నిన్ను కించపరిచిందనుకో, "ఏందిరా నీకు నీకు నువ్వు బ్రాండ్ ఏసుకోవా? నీకు బ్రాండ్ నచ్చదా?" అదంటే నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే ఎట్ లాస్ట్ వాడొచ్చి నిన్నేం పోషించడు. నీ ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి. వాడేదో అన్నాడు కదా అని నువ్వు చించుకొని పోయి క్రెడిట్ కార్డ్‌లు గీకేసి బ్రాండెడ్ బట్టలు కొనిస్తా, బ్రాండెడ్ వాచ్ కొనిస్తా అంటే ఎట్ లాస్ట్ మనం బిస్కెట్ అయితాం. ఓకే. సో, నేను ఇంకోటి ఏమంటున్నా అంటే ఎవడైతే అంటాడు కదా బ్రాండ్ అని, వానికి ఈ వీడియో పంపండి అని చెప్పండి. అంటే ఏమని చెప్పండి అంటే, వెన్ యూ ఎర్నింగ్ మోర్ ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేను బ్రాండ్ లవర్‌ని, నేను కాదనట్లేను గానీ, ఇప్పుడు నేనెట్లా అంటే సిట్యుయేషన్‌ని బట్టి కొంటా అనమాట. ఇప్పుడు వాడెవడో ఏదో అన్నాడని చెప్పేసి అయితే నేను 100% పోయి కొన. నాకు కొనాలనిపిస్తే నేను పోయి కొంటా. అండ్ ఆల్సో నేను నా ఫైనాన్షియల్ థింగ్ చెక్ చేసుకుంటా.